స్టూడెంట్స్ ఇప్పుడు మనం 9th క్లాస్ 9 లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఈ చాప్టర్ లో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చర్చిస్తాము. మొదటగా పేర్స్ ఆఫ్ యాంగిల్స్. పేర్స్ ఆఫ్ యాంగిల్స్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ లో మొదటిది ఏవైనా రెండు యాంగిల్స్ యొక్క సమ్ము 90 degrees అయితే వాటిని ఏమంటారు? తర్వాత అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 90 degrees, ఏ అనే యాంగిల్ బి అనే యాంగిల్ ఈ రెండింటి యొక్క సమ్ వచ్చేసి 90 degrees అయింది. మరి దీనికి గల పేరేమిటి? అలానే if the sum of two angles is 180 degrees, ఇది రెండవ ప్రాపర్టీ. వీటి గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ ప్రాపర్టీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఏ బి అనే యాంగిల్ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాను. దీనిలో ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి. ఈ రెండింటి యొక్క సమ్ము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అయింది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. మరి ఇంకొక డయాగ్రామ్ చూస్తాము. ఇలా వేస్తున్నాను నేను. దీనిలో ఈ యాంగిల్ ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి. ఈ రెండింటి యొక్క సమ్ 180 degrees. If the sum of two angles is equal to 90 degrees, then we say that the two angles are complementary angles. Complementary angles అని చెప్తాము. ఉదాహరణకి కొన్ని యాంగిల్స్ తీసుకున్నాము. 30 degrees, 60 degrees. 30 degrees, 60 degrees వీటి యొక్క సమ్ 90 degrees అవుతుంది. మరి వీటిని ఏమని పిలవచ్చు? మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి పిలవచ్చు. కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలవచ్చు. మరి ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చున్నాము, యాంగిల్ ఏ. తర్వాత ఇంకొక యాంగిల్ ఇచ్చున్నాము. ఇలా అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఈ రెండు వేరుగా ఉన్నాయి. ఈ రెండింటి యొక్క సమ్ 90 degrees అయితే ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees, ఈ రెండింటిని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాం. దానికి మరికొన్ని ఉదాహరణలు తీసుకున్నాము కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి. 40 degrees దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ 50 degrees. ఎలా వచ్చింది? 90 degrees మైనస్ ఏ అనే యాంగిల్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 90 degrees మైనస్ ఏ. అలానే 75 degrees కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 90 degrees మైనస్ 75 degrees ఈక్వల్ టు 15 degrees. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనము క్లుప్తంగా నేర్చుకోవాల్సిన అంశం. దీని తర్వాత ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 degrees. సెకండ్ కాన్సెప్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 degrees. ఇప్పుడు దానికి ఉదాహరణకి డయాగ్రామ్ వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి. ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. ఈ డయాగ్రామ్ లో మనము
యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. అలానే నేను దీన్ని రెండుగా స్ప్లిట్ చేస్తాను చూడండి. ఇది ఒక యాంగిల్ ఏ, దాన్ని ఇది యాంగిల్ బి. ఏ విధంగా ఉంది అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఇక్కడ మనం ఏమో గుర్తించాము, ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180 డిగ్రీస్ అయితే చాలు. అవి అడ్జసెంట్ యాంగిల్స్ కావాలన్నా అంటే కావాల్సిన అవసరం లేదు. అడ్జసెంట్ కావాల్సిన అవసరం లేదు. ఈ కేస్ లో కూడా మనము 180 డిగ్రీస్ అయితే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. తర్వాత ఈ విధంగా ఉన్నా కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాం. ఏ అండ్ బి ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. అయితే కొన్ని ఉదాహరణలు తీస్తాం. 50 డిగ్రీస్ కి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 130 డిగ్రీస్. ఎందువల్ల 130 డిగ్రీస్ 50 డిగ్రీస్ కి సప్లిమెంటరీ యాంగిల్ ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 180 డిగ్రీస్ వచ్చింది. రెండింటిని యాడ్ చేసుకుంటే 180 డిగ్రీస్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్తున్నాము, ఈ రెండు యాంగిల్స్ ఒకదానికొకటి సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 డిగ్రీస్ 70 డిగ్రీస్ సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 110 డిగ్రీస్. ఎందువలన ఎట్లా కాబట్టి మనము 70 డిగ్రీస్ ని ఎంత యాంగిల్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుందో ఆ యాంగిల్ ని 70 డిగ్రీస్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అంటాం. ఆ రెండింటిని 70 మరియు 110 డిగ్రీస్ ని ఆ రెండింటిని కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అని పేరు పెట్టి పిలుస్తున్నాం. ఇప్పుడు మనకి మరొక కాన్సెప్ట్ ఏమిటంటే లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసే ముందు సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి చెప్తున్నాము. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు ఇక్కడ 180 డిగ్రీస్. మరి లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పాలంటే 2 కండిషన్స్ ఉండాలి. మొదటి కండిషన్ ఏ ప్లస్ బి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. మరి సప్లిమెంటరీ యాంగిల్ లో కూడా మనము ఇది సప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్స్ లో కూడా మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్? ఇక్కడ రాస్తున్నా నేను. సప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్స్ లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఫస్ట్ రెండు కూడా ఒకటి. మరి భేదం ఎక్కడ ఉంది? లినియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ లో ఏ అండ్ బి ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ లినియర్ పెయిర్ లో ఏమై ఉండాలి? అడ్జసెంట్ యాంగిల్స్ ఉండాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ లో need not be adjacent angles. Need not be adjacent angles అనగా మనము అవి అడ్జసెంట్ యాంగిల్స్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. అడ్జసెంట్ యాంగిల్స్ ఇలా ఉన్నప్పుడు ఇది ఏ బి. ఇంకొక కేసులో ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి. ఖచ్చితంగా సప్లిమెంటరీ యాంగిల్ కావాలి అంటే 180 డిగ్రీస్ కావాలి. వాటి రెండింటి యొక్క సమ్ము. తర్వాత అవి నీడ్ నాట్ బి అడ్జసెంట్ యాంగిల్స్. మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏమిటి? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే
మనము ఒక డయాగ్రామ్ ద్వారా నేర్చుకుందాం. ఇలా చూడండి, ఇలా డ్రా చేసినప్పుడు ఇది ఓ, ఇది ఏ, బి, సి, ఓఏ, ఓసి, ఓబి. ఇక్కడ కొంత యాంగిల్ ఫామ్ అయింది. ఇది θ1 అని రాసుకున్నాను, లేదా ఎక్స్ అని రాసుకుంటాను. ఈ యాంగిల్ ఎక్స్ అయింది. తర్వాత ఈ యాంగిల్ వై. యాంగిల్ ఎక్స్ కి యాంగిల్ వై కి కామన్ గా ఓబి అనే కామన్ గా వాట్ ఈస్ కామన్ ఆర్మ్? కామన్ ఆర్మ్. ఇక్కడ కామన్ ఆర్మ్ వచ్చేసి ద రే ఓబి. ఓబి అనే రే ఈ యాంగిల్ ఫామ్ చేసేదానికి, ఎక్స్ అనే యాంగిల్ ఫామ్ చేసేదానికి, వై అనే యాంగిల్ ఫామ్ కావడానికి రెండిటికి కూడా కామన్ గా ఉంది. కాబట్టి కామన్ ఆర్మ్ ఉండే ఓబి అనేది కామన్ ఆర్మ్ ఉంది. ఎక్స్ వై ఇక్కడ ఏమవుతున్నాయి? అడ్జసెంట్ యాంగిల్స్ అవుతున్నాయి. మరి అడ్జసెంట్ యాంగిల్స్ కాకుండా ఉండేదానికి ఇంకొక ఉదాహరణ. ఇక్కడ యాంగిల్ ఎక్స్, ఇక్కడ యాంగిల్ వై, ఇక్కడ యాంగిల్ జెడ్. మేము డయాగ్రామ్ లో ఏ అడ్జసెంట్ యాంగిల్స్ చూస్తాం? అడ్జసెంట్ యాంగిల్స్ ఎక్స్ వై అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఎందువల్ల అవుతాయి? ఇక్కడ ఎక్స్ వై రెండు తీసుకున్నప్పుడు ఈ రెండింటికి కామన్ గా ఒక ఆర్మ్ ఉంది, కామన్ గా ఒక రే. సో ఎక్స్ వై లో అడ్జసెంట్ యాంగిల్స్. ఎక్స్ జెడ్ అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా? ఇక్కడ జెడ్ ఫామ్ అయింది యాంగిల్, ఇక్కడ ఎక్స్ ఫామ్ అయింది. ఇక్కడ కామన్ గా ఏది కూడా ఆర్మ్ లేదు. దెర్ ఇస్ నో కామన్ ఆర్మ్. కామన్ గా ఆర్మ్ లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్, దిస్ టూ ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. మరి వై జెడ్ తీసుకుంటే వాటికి కామన్ ఆర్మ్ ఒకటి ఉంది. సో దిస్ టూ యాంగిల్స్ హ్యావ్ కామన్ ఆర్మ్. కామన్ ఆర్మ్ ఉంది కాబట్టి మనం మరి వాటిని ఏం పిలవచ్చు? అడ్జసెంట్ యాంగిల్స్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం మనము? లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ లో సెకండ్ కండిషన్ ఏది అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ షుడ్ బి ఇక్కడ డయాగ్రామ్ వేసాను నేను. ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి అనుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. ఫస్ట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్, ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా కాదా? అడ్జసెంట్ యాంగిల్స్ కావాలంటే కామన్ ఆర్మ్ ఉండాలి. ఈ రెండు యాంగిల్స్ లో ఫామ్ అయ్యేదానికి కామన్ ఆర్మ్ ఉందా లేదా ఒక్కసారి గమనించండి. కామన్ ఆర్మ్ ఉంది అంటే వీటిని మీరు అడ్జసెంట్ అనే యాంగిల్స్ అని అంటారు. అడ్జసెంట్ యాంగిల్స్ అయితే ఫస్ట్ కండిషన్ టు సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటున్నాం. కాబట్టి ఒకసారి గమనించండి, ఈ డయాగ్రామ్ లో ఏ అండ్ బి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా? ఎస్, అవుతాయి. ఎందుకు అవుతాయి? దీనికి ఇక్కడ కామన్ ఆర్మ్ ఉంది కాబట్టి. మరి ఈ డయాగ్రామ్ లో ఏ అండ్ బి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా? కావు. ఎందుకు కావు? ఇక్కడ ఈ రెండింటికి కామన్ ఆర్మ్ లేవు. కామన్ ఆర్మ్ లేదు. తర్వాత ఇంకో కాన్సెప్ట్ కామన్ వెర్టెక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓ అనేది కామన్ వెర్టెక్స్. కామన్ వెర్టెక్స్ దగ్గర కామన్ ఆర్మ్ ఉంటుంది అడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ చేసేదాన్ని. ఆ సందర్భంలో మాత్రమే ఇక్కడ ఏ అండ్ బి యొక్క సమ్ 180 degrees అవుతూ ఆ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అయితే
then we say that the two angles are linear pair of angles. మనకి do this exercise ఉంది పేజ్ నెంబర్ 76. తర్వాత మూడో కాన్సెప్ట్ 360 degrees. If the sum of two angles is 360 degrees. 360 degrees అయితే if angle A plus angle B equal to 360, మరి వాటికి ఏం పేరు పెడతాం? వాటిని మనము కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. If the sum of two angles, angle A plus angle B equal to 360 degrees, then these are conjugate angles. ఈ రెండు యాంగిల్స్ ఏమంటాం అప్పుడు 360 degrees అయితే వాటి సమ్ము కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. కాంజుగేట్ యాంగిల్స్ కి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. 100 degrees 100 degrees కి ఎంత యాడ్ చేస్తే 360 అవుతుంది? 260 degrees యాడ్ చేస్తే 360 అవుతుంది. కాబట్టి 100 260 degrees. These two are conjugate angles. ఇప్పుడు do this లో మనము కొన్ని ప్రాబ్లం చేస్తాము. Do this page number 76. Page number 76. Do this. Write complementary, supplementary and conjugate angles of the following angles. మనం ఏమేమి రాయాలి వీటికి? కాంప్లిమెంటరీ యాంగిల్, తర్వాత సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్. ఈ మూడింటిని రాయాల. 45 degrees అనే యాంగిల్ ఇచ్చున్నాడు. 45 degrees అనే యాంగిల్ ఇచ్చున్నాడు. 45 degrees కి కాంజుగేట్ యాంగిల్ ఎంత రాస్తాము? ఇప్పుడు మనకి x అనే యాంగిల్ ఇస్తే 90 మైనస్ x కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఎందువల్ల? x ప్లస్ కాంప్లిమెంటరీ యాంగిల్, తర్వాత 180 మైనస్ x. ఇది సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కునే విధానం. 360 మైనస్ x డిగ్రీస్. ఇవి ఫార్ములా వేస్తాం. x బదులు ఇక్కడ ఎంత ఉంది? 45. 45 ఉంది కాబట్టి 90 మైనస్ 45. 90 మైనస్ 45 degrees. 90 degrees అంటే 45 degrees రాబట్టాం. తర్వాతది సప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములా ఏంటి? 180 degrees మైనస్ x. 180 degrees మైనస్ 45 degrees equal to 135 degrees. కాంజుగేట్ యాంగిల్ కనుక్కోవాలంటే 45 degrees కి కాంజుగేట్ యాంగిల్ 360 degrees minus 45 degrees equal to 315 degrees. ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమేమి అవుతాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేసి 45 degrees. సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమవుతాయి? 45 degrees 135 degrees. కాంజుగేట్ యాంగిల్స్ మనం ఏం రాసుకున్నాం ఇక్కడ? 45 degrees
315 degrees. Complementary, supplementary angles and conjugate angles. ఇది ఒక ఉదాహరణ. మరి నేను ఇంకొక యాంగిల్ ఇస్తాను, దానికి మీరు కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, కాంజుగేట్ యాంగిల్స్ కనుక్కోగలరా, ప్రయత్నిస్తారా? ఒకసారి చూడండి. నేను యాంగిల్ వచ్చేసి 75 degrees ఇస్తున్నాను. 75 degrees ఇస్తే మీరు చేయగలరా? ఎలా కనుక్కుంటారు? నేను ఒక 30 seconds టైం ఇస్తాను. 30 seconds కంటే ఇవి ఎక్కువ టైం అవసరం లేదు. 75 degrees ఇస్తున్నాను. 75 degrees కి మీరు కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్ ట్రై చేయండి. కనుక్కున్న తర్వాత మీరు చాట్ బాక్స్ లో మెసేజ్లు పెట్టండి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములా ఏమిటి? 90 - x. ఇక్కడ x బదులు ఎంత రాసుకోవాలి? 75 degrees రాసుకోవాలి. సప్లిమెంటరీ యాంగిల్ ఎలా కనుక్కుంటారు? 180 - x. కాంజుగేట్ యాంగిల్ ఫార్ములా 360 - x. అంటే ఇది కనుక్కున్నారా? మీరు కనుక్కోవడం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. నేను ఆన్సర్స్ చెప్తున్నా. 90 - 75 degrees ఈక్వల్ టు 15 degrees. తర్వాత 180 degrees - 75 degrees ఈక్వల్ టు 105 degrees. 360 degrees minus 75 degrees equal to 285 degrees. మరి ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏం రాసుకోవచ్చు? 75 degrees, 15 degrees. సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమవుతాయి? 75 degrees, 105 degrees. కాంజుగేట్ యాంగిల్స్ ఏం చేయొచ్చు మనము? 75 degrees, 285 degrees. మీ ఆన్సర్స్ చెక్ చేసుకుందండి. ఇవే ఆన్సర్స్ వచ్చాయా లేదా? తర్వాత మీకు నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. యాంగిల్ 30 degrees. 30 degrees కి కనుక్కోండి. యాంగిల్ 30 degrees. మీకు ఒక 30 seconds టైం ఇస్తా. కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్ కనుక్కోండి. ఈ స్టెప్స్ అన్ని ఖచ్చితంగా రాయాలి. ఫార్ములా రాయాలి. గివెన్ యాంగిల్ అని రాస్తాము. గివెన్ యాంగిల్ x ఈక్వల్ టు 30 degrees ఇచ్చున్నా. దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎలా కనుక్కుంటాం మనము? 90 - 30 ఈక్వల్ టు 60 degrees. తర్వాత ఏం చేస్తాము? సప్లిమెంటరీ యాంగిల్ ఇది ఎలా కనుక్కుంటారు? 180 degrees minus 30. 150 degrees. Next concept, conjugate angles. 360 - 6. 30 degrees minus 360. 360 minus 30. 360 minus 30. This is equal to 330 degrees. మరి ఇక్కడ రాస్తున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమున్నాయి? 30, 60. కాంజుగేట్ యాంగిల్స్ ఏమవుతాయి? 30, 150. కాంజుగేట్ యాంగిల్స్ 30, 330 degrees. ఈ విధంగా మనము ఏదైనా ఒక యాంగిల్ ఇస్తే కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్ ఇవి ఎలా కనుక్కోవాలో మీరు నేర్చుకున్నారు.
ఇక నేను ఇంకొక యాంగిల్ ఇస్తాను 60 degrees. దీన్ని మీరు ప్రయత్నం చేయండి. సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఇచ్చినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్ 60 degrees ఈ మూడింటిని కనుక్కోండి. మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ చేసి ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ ఒక 3 డయాగ్రామ్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్ లో మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ ఏవవుతాయి ఏవి కావో మనము చూడాలి. ఇది 30 degrees diagram 1, figure 1. నెక్స్ట్ సెకండ్ 60 degrees diagram 2. నెక్స్ట్ థర్డ్ 120 degrees. ఈ డయాగ్రామ్ లో మీరు గుర్తించాల్సింది ఏ యాంగిల్స్ కాంప్లిమెంటరీ, ఏ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి అనేది గుర్తించాలి. ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు చెప్తాము? కాంప్లిమెంటరీ యాంగిల్ అని మనం చెప్పాలి అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees కావాలి. ఏ రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే 90 degrees అవుతుంది? ఈ డయాగ్రామ్ చూడండి. 60, 30, 60, 120 వీటిని యాడ్ చేస్తే 90 degrees వస్తుంది. 30 plus 60, సో 30 degrees ప్లస్ 60 degrees రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 degrees అవుతాయి. కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమేమవుతాయంటే 30 degrees, 60 degrees. These two are complementary angles. మరి సప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ కావాలంటే మనకి ఫార్ములా ఏమిటి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 degrees కావాలి. ఏ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లో 180 degrees వస్తుందో ఒకసారి గమనించండి. 30 plus 60 180 కాదు, 30 plus 120 180 కాదు, 60 plus 120 180 అవుతుంది. కాబట్టి 60 degrees plus 120 degrees ఈక్వల్ టు 180. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమంటాము? సప్లిమెంటరీ యాంగిల్స్. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ అన్నాం కదా, ఇవి లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయా? అయితే ఎందుకు అవుతాయి, కాకపోతే ఎందుకు కావు? సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పాలంటే యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అవుతుంది. మరి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పాలంటే
ఆ రెండు యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్ కావాలి. అడ్జసెంట్ యాంగిల్స్ కావాలంటే మనము ఇలా డయాగ్రామ్ కనుక ఉంటే 60 degrees 120 degrees. ఇప్పుడు ఈ రెండింటిని లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పొచ్చు. ఎందుకని? అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి. అడ్జసెంట్ యాంగిల్స్ ఎందుకు చెప్తాం? ఎప్పుడు చెప్తాం? కామన్ ఆర్మ్, కామన్ వెర్టెక్స్ దగ్గర కామన్ ఆర్మ్ ఫామ్ చేస్తుంటే ఉంటే మనము లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి, అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి వాటి యొక్క సమ్ 180 degrees ఉంది కాబట్టి లినియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయని చెప్పేసి నిర్ధారిస్తాం. తర్వాత వీటిల్లో కొన్ని డయాగ్రామ్స్ ఇస్తాను. ఆ డయాగ్రామ్స్ లో కామన్ ఆర్మ్ ఏ యాంగిల్స్ ఉంది, ఏ యాంగిల్స్ కామన్ ఆర్మ్ కలిగి లేవు అనేది మీరు ఒకసారి గమనించి చెప్పగలిగి ఉండాలి. దీనిలో ఇది ఓ ఏ బి సి, ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, మొత్తం వచ్చేసి యాంగిల్ 3, మొత్తం వచ్చేసి యాంగిల్ 3. ఈ డయాగ్రామ్ లో అడ్జసెంట్ యాంగిల్స్ ఏమున్నాయి? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 1, యాంగిల్ 2 అనేవి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. వీటికి కామన్ గా ఒకే ఈ రెండింటిని కలిపేది యాంగిల్ 1, యాంగిల్ 2 రెండింటి ఫామ్ అయ్యేటప్పుడు కామన్ గా ఈ వెర్టెక్స్ దగ్గర కామన్ ఆర్మ్ ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొక డయాగ్రామ్స్ ఇస్తున్నాం. ఇది యాంగిల్ 1, యాంగిల్ 2, ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయంటే అడ్జసెంట్ యాంగిల్స్ కావు. ఎందుకంటే కామన్ వెర్టెక్స్ లేదు. సో నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. ఎందుకని అడ్జసెంట్ యాంగిల్స్ కాదంటున్నాము? నో కామన్ వెర్టెక్స్, తర్వాత రెండవ కారణం ఏంటి? కామన్ వెర్టెక్స్ లేదు, కామన్ ఆర్మ్ కూడా లేదు. నో కామన్ ఆర్మ్. ఈ రెండింటిని మనం చెప్తున్నాం. తర్వాత ఇంకొక డయాగ్రామ్ రాస్తున్నాను. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3. మీరు ఇక్కడ గమనిస్తే యాంగిల్ 1, యాంగిల్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? యాంగిల్ 1, యాంగిల్ 2 ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. తర్వాత యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 2, యాంగిల్ 3 అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఇవి నాట్ adjacent, not adjacent angles. Angle 1
యాంగిల్ 2 అడ్జసెంట్ యాంగిల్స్, యాంగిల్ 2 యాంగిల్ 3 అడ్జసెంట్ యాంగిల్స్. ఎందువల్ల ఇక్కడ కామన్ వెర్టెక్స్ ఉంది. యాంగిల్ 1 కి యాంగిల్ 3 కి కామన్ వెర్టెక్స్ ఉంది. మరి కామన్ ఆర్మ్ ఉందా? మనము అడ్జసెంట్ యాంగిల్స్ కావాలంటే ఏం కండిషన్స్ చేయాలి? అలా కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి. ఇది రెండింటికి కామన్ వర్టెక్స్ ఓ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ ఉంది వర్టెక్స్, కామన్ వర్టెక్స్ ఉంది. కామన్ ఆర్మ్ అయితే లేదు. కామన్ ఆర్మ్ లేదు కాబట్టి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. మరి ఇంకొక డయాగ్రామ్ ఇస్తాను. ఇది యాంగిల్ 1, ఇది మొత్తం వచ్చేసి యాంగిల్ 2, మొత్తము యాంగిల్ 2. ఇది మాత్రమే ఉంటే యాంగిల్ 3. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ ఏమవుతాయి? 1, 3, యాంగిల్ 1, యాంగిల్ 3 ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. మరి యాంగిల్ 1, యాంగిల్ 2 లేదా యాంగిల్ 2, యాంగిల్ 3 ఇవేమవుతాయంటే దీస్ ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. ఎందువల్ల నాట్ అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్తున్నాం? ఈ రెండింటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి? మొదటిది కామన్ వర్టెక్స్ ఉండాలి. ఫస్ట్ ఎందుకు లేదంటే ఇది కామన్ వర్టెక్స్ ఉందా లేదా చెక్ చేయాలి. ఉన్నదా? క్వశ్చన్ మార్క్. సెకండ్ మనం చెక్ చేయాల్సింది కామన్ ఆర్మ్ ఉన్నదా లేదా. ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అలా కాకపోతే ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై చేస్తే మనము అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు. డయాగ్రామ్ లో ఇది యాంగిల్ 1, యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, తర్వాత యాంగిల్ 5. ఈ డయాగ్రామ్ లో అడ్జసెంట్ యాంగిల్స్ ఏమున్నాయి? డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. డయాగ్రామ్ గమనించి దీనిలో అడ్జసెంట్ యాంగిల్స్ ఏమున్నాయి అనేది రాయాల్సి ఉంటుంది. మీరు అడ్జసెంట్ యాంగిల్స్ అని మనం చెప్పాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి కామన్ ఆర్మ్ ఉండాలి, 2 కామన్ వెర్టెక్స్. అడ్జసెంట్ యాంగిల్ అడ్జసెంట్ యాంగిల్స్ అని ఎప్పుడు చెప్తామంటే ఒకటి కామన్ వెర్టెక్స్,
రెండు కామన్ ఆర్మ్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఇప్పుడు చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 2 ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయా లేవా? కామన్ ఆర్మ్, ఇది కామన్ ఆర్మ్ ఉంది, కామన్ వర్టెక్స్ ఇక్కడ ఉంది. సో దీస్ టూ ఆర్ adjacent angles. Angle 3 and 4. Angle 3 and 4 are adjacent angles. ఎందువల్ల యాంగిల్ 3 కి యాంగిల్ 4 కి కామన్ వర్టెక్స్ ఉందా, కామన్ ఆర్మ్ ఉందా? ఒకసారి గమనించండి. యాంగిల్ 4 and 5, యాంగిల్ 4 and 5 ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్తున్నాను. మీరు రీజన్ చెప్పగలిగి ఉండాలి. యాంగిల్ 4 కి యాంగిల్ 5 కి కామన్ వర్టెక్స్ ఎక్కడ ఉంది, కామన్ ఆర్మ్ ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి. కామన్ ఆర్మ్ ఇది, కామన్ వర్టెక్స్ ఇది, రెండు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం చెప్తాం ఇది అడ్జసెంట్ యాంగిల్స్ కాదా అని. ఇప్పుడు యాంగిల్ 3 and 5 ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా కాదా? వాట్ అబౌట్ యాంగిల్ 3 and 5? ఈ రెండిటికి కామన్ వర్టెక్స్ ఉంది. ఇది యాంగిల్ 3 ఈ రెండు ఆర్మ్స్ ఉపయోగించున్నాము, యాంగిల్ 5 కి ఈ రెండు ఆర్మ్స్ ఉపయోగించాము. కామన్ ఆర్మ్ ఉందా అంటే కామన్ వర్టెక్స్ ఉంది, మరి ఏం లేవు, కామన్ ఆర్మ్ లేదు. నో కామన్ ఆర్మ్. కాబట్టి ఈ రెండు కూడా మనం అడ్జసెంట్ యాంగిల్స్ కాదు, నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. యాంగిల్ 3 and యాంగిల్ 4 ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. మీరు రీజన్ చెప్పగలిగి ఉండాలా. అడ్జసెంట్ యాంగిల్స్ అని మనం చెప్పాలంటే ఖచ్చితంగా కామన్ వర్టెక్స్ ఉండాలా, కామన్ ఆర్మ్ ఉండాలా. నెక్స్ట్ ఒక యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీలో measure the angle in the following figure. And complete the table. ఇది పేజ్ నంబర్ 78 యాక్టివిటీ. ఇది స్టూడెంట్స్ ఖచ్చితంగా యాక్టివిటీ చేయాలా. టెక్స్ట్ బుక్ లో యాంగిల్ 1, యాంగిల్ 2 తర్వాత నెక్స్ట్ డయాగ్రామ్, ఇది యాంగిల్ 1,
యాంగిల్ 2. తర్వాత మూడో డయాగ్రాము ఇలా డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో ఉన్న వాటిని మీరు ఈ యాంగిల్ 1 యాంగిల్ 2 రెండింటిని కూడా మెషర్ చేయాలి. ఇక్కడ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు మెషర్ చేయండి. మెషర్ చేసిన తర్వాత యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి మీరు రాబట్టాలి. ఇది ఒక చిన్న యాక్టివిటీ. ఈ డయాగ్రామ్ లో కూడా యాంగిల్ 1 యాంగిల్ 2 రెండు కనుక్కోండి. జామెట్రీ టూల్స్ ఉపయోగించి మీరు యాంగిల్ 1 యాంగిల్ 2 కనుక్కోవాలి. తర్వాత వీటి యొక్క సమ్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఎంత అయింది అనేది మీరు నోట్ చేయండి. తర్వాత ఈ డయాగ్రామ్ లో కూడా యాంగిల్ 1 ఎంత యాంగిల్ 2 ఎంత అని చెప్పేసి మీరు నోట్ చేసుకోవాలి. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంత అనేది మీరు రాబట్టండి. జనరల్ గా ఈ మూడింటి నుంచి మీరు ఒక చిన్న కాన్సెప్ట్ డెవలప్ చేస్తారు. ఏమిటి అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఇక్కడ మీరు ఎలా డయాగ్రామ్ వేసుకున్నా కూడా ఇలా నేను ఇలా వేసుకున్నా లేదా ఇలా వేసినా లేదు ఇంకో విధంగా ఇలా యాంగిల్ 1 2 యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 1 యాంగిల్ 2 ఇవి యాంగిల్స్ రెండు ఎంత ఉన్నా కూడా ఇవి యాక్చువల్ గా ఏమవుతుంది, ఇది రెండు అడ్జసెంట్ యాంగిల్స్, ఈ రెండింటి యొక్క సమ్ 180 degrees. కాబట్టి ఇవి లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. వీటిని ఏమంటున్నాం మనము లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఇక్కడ మీరు ఈ యాంగిల్స్ అంతా కూడా సమ్ ఎంత యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈ డయాగ్రామ్స్ లో వేటిల్లో కూడా మీకు ఎంత రావాలి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 degrees రావాలి. ఈ చిన్న యాక్టివిటీ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ మనము తర్వాత క్లాస్ లో కంటిన్యూ చేస్తాం.